నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి స్టార్ట్ చేయాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం. 12 గంట కొట్టంగానే వచ్చారు టంచులుగా. మనం మీరు వచ్చేస్తారు, దాని తర్వాత నేను వస్తాను. ఎస్, మరి ఆహా ఏమి రుచి నా చేత అనిపించాలంటే మీరు వచ్చేయాల్సిందే, తప్పదు మరి. సో ఆహా ఏమి రుచి ఏమంట? కుందాపూర్ ఎగ్ కర్రీ. కుందాపూర్ ఎగ్ కర్రీ. సో కుందాపూర్ వెళ్ళిపోదాం. మరి కుందాపూర్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా? కుందాపూర్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, చింతపండు గుజ్జు తగినంత, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన టమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఎవరు? ఫస్ట్ ఈ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి, రంగు మారాలి. రంగు పడుద్ది ఇప్పుడు దాని మీద. అవును. జీలకర్ర ఇది మనం పొడి చేసేసుకుంటాం, మెయిన్ మసాలా మనకి. ధనియాలు కొంచెం, దాల్చిన చెక్క, ఇది బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నప్పుడు వచ్చే వాసన మాత్రం అద్దరిపోద్దండి, నాకు బాగా నచ్చుద్ది. అంటే మనం ఇంట్లో పొడి చేసుకొని పెట్టుకుంటాం కదా, దానికంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా మీరు చెప్పారు. ఇప్పుడు అసలు మామూలుగా కూడా ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించి వేసుకున్నప్పుడు కూరల్లో కూడా టేస్ట్ పరంగానే బాగుంటుంది. ప్లస్ నా వాసన కూడా, నేను అనేది మీకు ఐడియా ఉందో లేదో కానీ, ఈ ధనియాలు ఇవి కూడా సాంబ్రాణి లాగా వాసన పీల్చనిస్తారు. అంటే మనకి పైచ్యం చేసినప్పుడు, అంటే మీకు ఫ్లమ్ కపం చేరినప్పుడు వాటి కోసం అది చాలా చేస్తుంటారు చిన్నపిల్లలకి. అది ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ధనియాల రసాలు ఇవన్నీ తాగగలుగుతారు, పిల్లల చేత అవన్నీ తాగించడం చాలా కష్టం అవుతుంది పసిపిల్లలకి. అందుకని ఇవి వాసన చూపించడాలు అవి కొంచెం ఘాటు ఉంటుంది, బట్ అయినా సరే సాంబ్రాణి లాగా. చిన్నప్పుడు అమ్మమ్మలు వీళ్ళందరూ ఎక్కువ అలాంటివి చేసేవారు. అందువల్ల స్మెల్ కూడా కొంచెం బాగుంటుంది. మనం అయితే ఇప్పుడు ఇక్కడ వేరే ఏ పొడులు వేయట్లేదు, ఇది మనం మిక్సీ పట్టినప్పుడు ఇంకా ఉల్లిపాయలు, టమాటో ఇవన్నీ మనకి తరచు ఉండేవే. ఇదైతే మనకి మెయిన్ మసాలా అంటే ఇదే. మ్యాంగ్లూరులో బేసిక్లీ అన్ని పొడిలు ఇలాగే చేస్తారు, అప్పటికప్పుడు వేయించేసుకొని. ఇప్పుడు నూనె, కొంచెం మెంతులు, దాని తర్వాత ఉల్లిపాయలు. సో ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇది మధ్య లోపల మనం ఈ మసాలా రెడీ చేసుకుందాం. ఓకే. సో అసలు అంతే మరి ఆర్తిచ్చారు నాకు. ఇప్పుడు ఈ టమాటోలు వేసుకుని, టమాటోలు కూడా సన్నగా తరిగేయాలా? అవును. ఇప్పుడు ఈ మసాలా వేసుకుని
మనకి కారమైన ఏదైనా సరే కారం వదిలేసి అన్ని వచ్చేది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పాలు, కొబ్బరి పాలు, దాని తర్వాత చింతపండు చింతపండు గుజ్జు, గుజ్జు, కోడిగుడ్డు, కోడిగుడ్డు, ఇవి అలాగే వేసేయాలా? అలాగే మగ్గిపోవాలి, దీంట్లోనే స్టీమ్లో మగ్గిపోవాలి. మగ్గిపోవాలి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. బాగుంది రావు గారు, ఏదో పాల మీద మీగడ కడితే అండి స్పూన్ ఇచ్చాను, చిక్కటి మీగడైతే అది స్పూన్ కాదు తీస్తాం, ఇది వెన్న కోసం అలా ఉంది ఇది చూడ్డానికి. ఇది అన్నం చపాతీలా ఏవైనా తినచ్చు. ఓకే, పిల్లలకి ఇస్తే దానికోసం కొట్టుకుంటారేమో గుడి కోసం. బా ఎంత ఈజీగా వచ్చింది. కుందాపూర్ ఎగ్ కర్రీ. థ్యాంక్ యూ. కుందాపూర్ ఎగ్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానంలో మరొకసారి చూసేద్దామా? కుందాపూర్ ఎగ్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొబ్బరి పాలు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కోడిగుడ్లు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కుందాపూర్ ఎగ్ కర్రీ రెడీ. కుందాపూర్ ఎగ్ కర్రీ. కుందాపూర్ అన్న అక్కడ డిష్ అయినా కూడా మన తెలుగుతో అంటే మిరపకాయలు, ధనియాలు, ఆ ఘాటు ఫ్రెష్ మసాలా అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇలా కోడిగుడ్డు తోటి ఇలా వెరైటీగా ఉన్నట్టుగా అనిపించింది. టేస్ట్ చూడండి మీరు కూడా. షాప్ ఆయనకి తెలిసే ఉంటుంది, మనం ఆయన ఒపీనియన్ కోసం ఎదురు చూడడం వెళ్తే, కానీ నాకైతే డిఫరెంట్గా ఉంది. అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగాను ఇంట్రెస్టింగ్గానే తింటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నిజంగానే పాల మీగడలాగా చూడడానికి బాగుంది. ఇప్పుడు ఒక చిట్కా: చేతి గోర్లు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే నిమ్మ చెక్కతోటి గోర్లకి ఇలా మసాజ్ చేస్తూ ఉన్నాము అని అంటే ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? రేష్మ. రేష్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. మియాపూర్. సో రెడీ అయిపోయారా మీ చేతి వంటకి? ఎస్, రెడీ. రెడీ. ఓకే, సో మరి ఏ వంట చేస్తారు? కెబాబ్ చాట్ అండి. ఓకే, సో ఈ చాట్స్ మీ పిల్లలకి బాగా ఇష్టమా? అవునండి. అవునా? అవును. సో అది ఇప్పుడు మనం చేసి చూపించబోతున్నారు. సో చూసేద్దాం మరి. కబాబ్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా? కబాబ్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్ 1/2 కిలో, దానిమ్మ పండు 1, పచ్చిమిరపకాయలు 3, కట్టమిట్ట చట్నీ కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారపూస కొద్దిగా, ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, గ్రీన్ చట్నీ కొద్దిగా. స్టార్ట్ చేద్దామండి. ఎస్ అండి, మొదలుపెట్టి. సో ఫస్ట్ మనం మటన్ని మిక్సీ చేసుకోవాలండి. ఓకే, మిక్సీ జార్లోకి మనం మటన్ వేసుకుంటాం. సరిపోతుందా ఇంకా అవ్వాలి? సో ఇలా గ్రైండ్ చేసుకున్న మటన్ని బౌల్లోకి తీసుకోవాలండి.
సో దీంట్లో ఇప్పుడు మనకి కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో గుడ్డు పగలగొట్టి వేసుకోవాలండి. కోడిగుడ్డు. క్వాంటిటీని బట్టి గుడ్లు వేసుకోవచ్చు ఇందులో వేసేయండి. సో దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు జాబ్ చేస్తుంటారా? అవునండి. ఏం చేస్తుంటారు? కాగ్నిజెంట్కి వర్క్ చేస్తానండి. మరైతే పొద్దున్న ఇంట్లో వంట అంతా చేసేసుకుని బయలుదేరతారా? అంతా కాకపోయినా నాకు సరిపడంతా నేను చేసుకుని. మరి పిల్లలకి మీ వారికంతా మదర్ ఇలా ఉన్నారండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో చేసుకుని వెళ్ళిపోతారు. అవునండి. మీరు సాయంకాలం లేట్ అవుతుందా ఇంటికి రావడానికి? అవుతుంటుంది అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదు. సో దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకుందామండి. అంటే మనకి ఒకవేళ జారునట్టు అనిపిస్తే కార్న్ఫ్లోర్ అవసరం అవుతుంది. అవునండి. ఒకవేళ దగ్గరికే ఉంటే అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది దగ్గరికే ఉన్నా కూడా మళ్ళీ కార్న్ఫ్లోర్ కూడా వేయాలేమో అని వేసేసుకునే వాళ్ళు ఉంటారు కదా. అందుకని ఒకవేళ జారుగా అయినట్టు అనిపిస్తే మాత్రం కార్న్ఫ్లోర్ ఆప్షన్ ఉంది మనకి. సో దీన్ని ఇప్పుడు కెబాబ్స్లో చేసుకోవాలండి. సో దీంట్లో మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదండి, కొంచెం క్రిస్పీనెస్ రావాలి అంటే బ్రెడ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో నేను కొద్దిగా బ్రెడ్ పౌడర్ వేస్తున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఆయిల్ కొద్దిగా చేతికి రాసుకొని కబాబ్స్ కోసం సో ఈ కెబాబ్స్ ఇలా షేప్ చేసుకున్న తర్వాత దాన్ని డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు అండి, లేదా పాన్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్. మనం ఎలా ఇష్టంగా తింటామంటే అలా చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు పాన్ ఫ్రై చేద్దామండి. కొద్దిగా ఆయిల్ చూడండి, సరిపోతుందా? సరిపోతుందండి. ఇంకొంచెం వేయండి. మీరు కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా? అవునండి. పిల్లలకి అన్ని చూసి కొత్త ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. సో పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, మీరు ఫ్రీగా ఉండేటప్పుడు సాటర్డే సండేస్ సో వాళ్ళ లిస్ట్ ఉంటుంది. పిజ్జాస్, ఇంట్లో పిజ్జా చేయడం ఆలస్యం అయితే ఇంకా అంతేనా? అంటే నేను రెగ్యులర్ గా అయ్యే ఫుడ్స్ ఇంట్లో ఎక్కువ చేయను కాబట్టి కొంచెం ఇలా పిల్లలకి ఎక్కువ ఎంత అమ్మమ్మలు చేసినా కూడా కొన్ని వచ్చి అమ్మని అడుగుతుంటాను. ఎందుకంటే పిజ్జాలు అవి అమ్మమ్మలకి రావు కదా. వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఉండే ఫుడ్ అంటే ఇలా ఉండాలి ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ తింటే ఆరోగ్యానికి మంచిదని వాళ్ళకి ఎక్కువ అలా ఉంటుంది. పిల్లలు ఏంటంటే మళ్ళీ అమ్మమ్మల్ని నానమ్మల్ని అడగాలంటే భయానికి అమ్మ దొరికిందని కొంచెం చీజు, బటర్లు ఇవన్నీ వచ్చి అమ్మ రెండు వైపులా కాల్చుకోవాలి. ఓకే. అయితే సో రెండు వైపులా కాల్చేద్దాము. ఇలా వేగేలోపు ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వేపుడు కూరలు మరింత రుచికరంగా ఉండాలి అంటే వేయించిన జీలకర్ర పొడి వేస్తే రుచి పెరుగుతుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి, 2 సైడ్ కూడా బాగా కాలిపోయినాయి. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే. ఓకేనా? తంత తీస్తారా? కెబాబ్స్ ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం కదండి. సో దీని మీద చాట్ సంబంధించినవన్నీ కూడా దీని మీద వేసుకొని అది కొంచెం నానిన తర్వాత తినేయడమే. పెరుగు వేస్తున్నానండి. దీంట్లో కొంచెం ఖట్టమిట్టా చట్నీ వేసుకుందాం. సో నెక్స్ట్ గ్రీన్ చట్నీ అండి. కంట చూడంగా అలా చెప్పే గ్రీన్ చట్నీ. దీంట్లో కొద్దిగా జీరా పౌడర్ అండి, చాలా తక్కువ. కొద్దిగా చాట్ మసాలా, మనకి బాగా స్పైసీ కావాలనుకుంటే కారం,
కొద్దిగా ఉప్పు, మనం పైన వేసుకున్న పెరుగుకి దానికి సరిపడంత ఉప్పు. ఫైనల్గా దీన్ని మనం ఈ సేవ్తో సన్నకారపూస, దాంట్లో ఫైనల్గా దానిమ్మ గింజలు కొంచెం వగరు తీపి. అవునండి. కొత్తిమీర ఫైనల్ టచ్, ఫినిషింగ్ టచ్. సో మన కెబాబ్ చాట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. కబాబ్ చాట్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కబాబ్ చాట్ తయారీ విధానం: ముందుగా బోన్లెస్ మటన్ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబాబ్స్ లా ఒత్తుకుని పాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లో కబాబ్స్ ఉంచి పెరుగు, కట్టామిట్టా చట్నీ, గ్రీన్ చట్నీ, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కారం, ఉప్పు, కారపూస, దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కబాబ్ చాట్ రెడీ. కబాబ్ చాట్ సో మీరు ఇలా అన్నారు కదా, అంటే బాగుంది అనమాట. సో ఆ అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ మీరు చెప్పేసారు, బాగుందండి. సో సేమ్ థింగ్, సంథింగ్ డిఫరెంట్. మంచిగా మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ప్లస్ ఆ పెరుగు, కబాబు, బాగుంది. గుడ్ కాంబినేషన్. ఓకే, సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 8008001910 నెంబర్కి SMS చేయండి. నెక్స్ట్ వంట ఏం చేస్తారు? పంజాబీ ఎగ్ మసాలా. ఓకే, అయితే పంజాబీ ఎగ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పంజాబీ ఎగ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 4, టమాటో ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, యాలకులు 2, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, లవంగాలు 3, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. అవునండి. నెక్స్ట్ ముందుగా ఆయిల్ వేసుకుందామండి. నూనె. సో దీంట్లో బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు, ఒక 2-3 ఇలాచి, కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో వేసుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా కొంచెం వేగే వరకు బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో మీరు ముందే నేర్చుకున్నారు అమ్మ దగ్గర వంటలు, లేక? అవునండి, బేసిక్స్ అన్ని అమ్మ దగ్గర నేర్చుకున్నారా? సో మీరు నాన్ వెజ్ ఇష్టంగా తింటారా బాగా? అవునండి, ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది, అప్పుడప్పుడు వెజ్ ఉంటుంది. అప్పుడప్పుడు ఒకవేళ మీరు బాక్స్ నాన్ వెజ్ చేసి తీసుకెళ్ళాలంటే కొంచెం టైం పడుతుందేమో కదా తొందరగా. బాక్స్కి నాన్ వెజ్ అనేది కష్టం. సో ఇంట్లో ఉన్న వాళ్ళు కోడిగుడ్లు, చేపల పులుసు ఇలాంటివి అయితే తీసుకెళ్ళిపోవచ్చు, అవి సులువుగానే ఉంటాయి. ముందు రోజు పెట్టి రెండో రోజుకి తినడానికి అవుతుంది కాబట్టి చేపల పులుసు తిని తీసుకెళ్ళొచ్చు. లైక్ సీజన్ వింటర్, కొంచెం వానాకాలం అయితే అట్లా తీసుకెళ్ళొచ్చు. నైట్ చేసింది మార్నింగ్ అలా తీసుకెళ్ళొచ్చు. సమ్మర్లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సమ్మర్లో వాస్తవానికి తిండి కంటే ఎక్కువ మంచినీళ్ళు, మామిడికాయలు, మామిడిపళ్ళు. ఓకే, అది ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ బాక్స్ తీసుకెళ్ళినా కూడా తినడం కంటే ఎందుకో దాహంగా ఉంటుంది కాబట్టి నీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. స్కూల్లో ఓపెన్ అయిపోయాయి కాబట్టి పిల్లల బాక్స్ హడావుడి ఇవన్నీ అవును స్టార్ట్ అయిందండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగు మీ బాక్సులు, వాళ్ళ బాక్సులు. ప్రెసెంట్ ఇంకా మాకు అంత హడావుడి స్టార్ట్ అవ్వలేదు, ఓన్లీ వాళ్ళ స్కూల్ మాత్రమే స్టార్ట్ అయింది. మా ఆఫీస్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. అదేంటి అంతా రెగ్యులర్ అయిపోయింది కదా? ఇప్పుడు అయ్యింది, 50% అయింది. సో ఇంకా రెస్ట్ 50% వెయిటింగ్ అనమాట. స్టార్ట్ అయితే అప్పుడు ఉంటుంది. స్టార్ట్ అయితే ఇంకా
ఎవరు ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు, ఇంట్లో అందరూ పరిగెడుతూనే ఉంటారు కదా. 9 వరకు ఇల్లు మొత్తం ఖాళీ అయిపోతుంది. హా, అందరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ. ఇప్పుడు కొంచెం ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరన్నీ బయట నుంచే కొనుక్కుంటారా మసాలాలు ఇవన్నీ, లేకపోతే ఇంట్లో తయారు చేసి? లేదండి, ఇంట్లో తయారు చేస్తారా? ఇంట్లో అన్ని మసాలాస్, కారం దగ్గర నుంచి పసుపు అన్ని తయారు చేస్తారు ఇంట్లోనే చేస్తారు. మా ఇన్లాస్ పేరెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు అసలు బయట ప్రిఫర్ చేయరు, సో అన్ని ఇంట్లోనే తయారు చేస్తారు. సూపర్. సరిపోతుంది అనుకుంటా. మసాలా వేగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, కొద్దిగా మిరియాల పౌడర్, ఇంకా దీంట్లో టమాటో ప్యూరీ. ఉడికించి పేస్ట్ చేసేసుకున్నారు ఇది? అవునండి, ఇది టమాటోలు బాగా ఉడికించి దాన్ని పేస్ట్ చేసి వేసుకోవడమే. సో ఇది ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఆనియన్స్ కూడా, ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఇంకా గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఓకే. దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుందామండి. ఓకే, ఆపంటే ఆపేస్తా. ఆపేయండి. ఒక మరుగు రావాలా? అవునండి, దీని మీద మూత పెట్టేద్దాం. ఓకే, దీని తర్వాత గుడ్లేనా ఇంకా? అవునండి. ఓకే, తేకసేపు మరగనిద్దాం. ఇప్పుడు మీకోసం చిట్కా. పాలు పొంగిపోకుండా ఉండాలి అంటే గిన్నె అంచులకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే పాలు పొంగిపోకుండా ఉంటాయి. చూద్దామండి. ఎస్ అండి. నూనె తేలింది, మరిగింది. సో గ్రేవీ అంతా బాగా కుక్ అయిపోయిందండి. సో దీంట్లో మనం ఇప్పుడు ముందుగా చిన్న కోడిగుడ్లు ఉడికించి దాని పైది తీసేసి దీని మధ్యలోకి హాఫ్ పార్ట్ చేసుకున్నాము. సో ఈ కోడిగుడ్లని ఉడికించి పొట్టు తీసిన కోడిగుడ్లు సగానికి కట్ చేసుకున్నాం. ఇది కొంచెం ఈ గ్రేవీలో కొంచెం ఇది ఉడకాలండి. ఈ కోడిగుడ్లకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పట్టేలాగా. సో ఒక 1 minute వరకు మనం మూత పెట్టి ఉంచితే అవి దానికి బాగా పట్టుకుంటాయి. ఓకే, మూసేనండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. అయిపోయినట్టుంది. అయిపోయిందండి. చివరిగా మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం అండి. ఓకే. సో పంజాబీ ఎగ్ మసాలా రెడీ. థ్యాంక్ యూ. పంజాబీ ఎగ్ మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పంజాబీ ఎగ్ మసాలా తయారీ విధానం. ముందుగా కోడిగుడ్లు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, టమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ ఎగ్ మసాలా రెడీ. పంజాబ్ ఎగ్ మసాలా. పులుపుగా, కమ్మగా, కొంచెం అంటే బాగుంది అనమాట. పుల్లగా ఉన్నది, కొంచెం కారం, కొంచెం డిఫరెంట్ గా ఉంది నిజంగానే. రెగ్యులర్ గా చేసుకునే కోడిగుడ్లు కూరలు మసాలాలు వాటికంటేనే కొంచెం డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ పరంగాను ఫీల్ కూడా చాలా బాగుంది. మసాలా కూడా సాఫ్ట్ గా బాగుంది. మీ అభిప్రాయం ఎలా ఉంది?
నేను చేశాను కాబట్టి నాకు నచ్చింది బాగా. సో నేను మీ అభిప్రాయం కోసం అదే అందుకే కమెంట్స్ చెప్తున్నప్పుడు అలా చూస్తూ ఉన్నారు, ఆహా ఓకే ఇలా ఉందా అలా ఉందా అనేది. నిజంగానే చాలా బాగుంది, డిఫరెంట్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి తప్పకుండా. మీకు తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిట్కా. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఈ చిట్కా. కూరలో నిమ్మకాయ పిండాలి అని అనుకుంటే స్టవ్ ఆపిన తర్వాత నిమ్మకాయ పిండండి. ముందుగానే నిమ్మకాయ పిండితే చేదు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సీజనల్ స్పెషల్. రావు గారు, సీజనల్ స్పెషల్ క్రాబ్ పెప్పర్ ఫ్రై. క్రాబ్ పెప్పర్ ఫ్రై. అబ్బా ఘాటు, తలలోంచి నీరు దిగాల్సిందే, జేజమ్మ దిగాల్సిందే. అలాగా ఓకే. క్రాబ్ పెప్పర్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా. క్రాబ్ పెప్పర్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పీతలు 1 కిలో, చింతపండు గుజ్జు తగినంత, ఉల్లిపాయ 1, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ నూనె, ఆవాలు, చట్పట్ చట్పట్, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పీతలు కాస్త ఘాటు ఉండాలి, ప్లస్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. దానికి కొంచెం కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు పీతలు, లోపల ఇది గుజ్జు తొందరగానే మగ్గిపోతుంది కానీ పైన డొప్ప కొంచెం టైం పడుతుంది. త్వరగా అయిపోతుంది అది కూడానా? ఆటోమేటిక్గా వస్తుందా వాసన? ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, పెప్పర్ లాస్ట్లో వేద్దాం, మిరియాల పొడి ఆఖరిని, కొంచెం నీళ్ళు పోయండి. కొద్దిసేపు మగ్గాలి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు పులుపుదనం కోసం దాని తర్వాత మిరియాల పొడి లాస్ట్లో వేస్తుంటే మీకు ఆ ఘాటు ఉంటుంది అనమాట. ఫస్ట్ వేసేస్తే మీకు ఘాటు పోతుంది. ఇప్పుడు మామూలుగా మనం మిరియాల పొడి వేస్తున్నాము, ఇది చాలా మెత్తగా ఉండే పొడి. అవును. ఇప్పుడు కచ్చపచ్చగా కూడా ఇంకా తగులుతూ ఉంటాయి కదా పంటికి. అవును. మామూలుగా అయితే మనం పెద్దవాళ్ళు తినేటట్టు అయితే మనం అలా కచ్చపచ్చ వేసుకునేది బాగుంటుంది. ఒకవేళ చిన్న పిల్లలతో తినిపించాలంటే బెటర్ మనం పొడి మాత్రమే వేసుకుంటేనే బెటర్. ఎందుకనంటే అప్పుడు మనం దగ్గరుండి పిల్లలకి ఆ గుజ్జు అంతా తీసి మెల్లగా తినిపించడానికి అది వీలుంటుంది. కొంచెం మిరియాల ఘాటు కూడా వెళ్తుంది. ఇక్కడ చారుతో పెట్టినా ఊరికి అలా అన్నంతో కలిపి పెట్టినా కొంచెం ఈజీగా పెట్టడానికి అవుతుంది. అదే ఒకవేళ కొంచెం పచ్చపచ్చగా మిరియాలు అయితే పెద్దవాళ్ళు తింటున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా పడాల్సింది. అప్పుడే తలలో ఉన్న జేజమ్మ దిగుతారు. తగరు దీనిని గరిటె అందరు. ఓకే.
మామూలుగా అయితే అన్నంలో కలుపుకొని తినడమే ఖచ్చితంగా ఇది, లేదంటే డైరెక్ట్గా అలా పేద పెట్టుకొని తినడమే. సో పెప్పర్ క్రాబ్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. క్రాబ్ పెప్పర్ ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. క్రాబ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పీతలు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, మిరియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రాబ్ పెప్పర్ ఫ్రై రెడీ. క్రాబ్ పెప్పర్ ఫ్రై టేస్టింగ్ చూద్దాం. తర్వాత వెనకాల ఇలా పట్టుకొని తినడమే, ఎందుకంటే ఇది స్టైల్ గా స్పూన్స్ తో తినడం చాలా కష్టం. నిజంగా అదిరిపోయింది. అన్నంతో తింటే ఇంకా అదిరిపోద్ది. మిరియాల ఘాటు అదిని. అండ్ వాస్తవానికి చెప్పినట్టు పీతని తినడమే కరెక్ట్. సో అలా అయితే మాత్రం నిజంగానే బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిట్కా. చాలా మంది పిల్లలు ఎంతో చదివినా కూడా మర్చిపోతూనే ఉంటారు. సో అలాంటప్పుడు పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగడానికి బాదం పప్పులు రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అంటే గుప్పుడు బాదం పప్పులు రాత్రి నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే వాటి పొట్టు తీసి పిల్లలకి తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరగడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. నేను ఫస్ట్ చేసిన రెసిపీ కుందాపూర్ ఎగ్ కర్రీ. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోడిగుడ్డు. సో కోడిగుడ్డు మనందరికీ తెలిసిందే, వీటిలో మనకి ఎక్కువగా లభించేది ప్రోటీన్స్ అనమాట. సో దీంట్లో ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ డి లెవెల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా మనకి పచ్చ భాగంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు మనం బాధపడిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు అవాయిడ్ చేయని అవసరం లేదు. ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ కోడిగుడ్లో ఉన్న పచ్చ భాగాన్ని తొలగించి తీసుకోవాలి. కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలు అనేది ఎవరైతే లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటారో, నార్మల్ పాలు అనేది తీసుకోలేకపోతారో, మనకి కొబ్బరి పాలు అనేది ఒక మంచి సోర్స్ అవుతుంది. సో వీటిలో కూడా మనకి మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. మనకి జింక్ కానివ్వండి, మెగ్నీషియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. చింతపండు. సో చింతపండులో కూడా మనకి వైటమిన్ సి కంటెంట్, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కుందాపూర్ ఎగ్ కర్రీ అనేది మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీ కాబట్టి అందరూ ట్రై చేసుకోవచ్చు. కబాబ్ చాట్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బోన్లెస్ మటన్. సో బోన్లెస్ మటన్లో కూడా మనకి ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో మనకి ముఖ్యంగా దీంట్లో ప్రోటీన్స్ అయినప్పటికీ, మనకి విటమిన్స్, మినరల్స్ అయినప్పటికీ కొంచెం ఫ్యాట్ పోర్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిమిట్లో తీసుకుంటే మంచిది. పెరుగు. సో పెరుగులో కూడా మనకి మంచి ప్రోటీన్స్తో పాటు మనకి మంచి కాల్షియం కంటెంట్ కానివ్వండి, లేకపోతే మనకి బయోటిక్స్, ప్రోబయోటిక్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కోడిగుడ్డు. సో కోడిగుడ్లో కూడా మనకి ఒక కోడిగుడ్లో మనకి అరౌండ్ 6 grams ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో ఎప్పుడైనా అట్లీస్ట్ ఒక కోడిగుడ్డు అనేది మనం తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక హై ప్రోటీన్ రెసిపీ. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ అనేది తీసుకుంటే వెజిటేబుల్స్ అనేది కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే బాడీ అనేది అసెటిక్ మోడ్లో వెళ్ళకుండా ఆల్కలైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్రాబ్ పెప్పర్ ఫ్రై. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పీతలు. సో పీతలు అనేది దాని నేచర్, దానికి హీట్ ఎక్కువగా లభిస్తుంది. సో మనం తీసుకున్నప్పుడు హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఫుడ్ అనేది మంచి వింటర్లో మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనకి ఇప్పుడు రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్లో ఇలాంటి పీతలు కనుక తీసుకున్నట్లయితే మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతుంది. సో దీంట్లో మనకి ప్రోటీన్స్ అనేది కూడా, మంచి ఫ్యాట్స్ అనేది కూడా లభిస్తాయి. చింతపండు. సో చింతపండులో కూడా మనకి మంచి ట్యాంజీ ఫ్లేవర్ ఇస్తుంది. సో వీటి వల్ల మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సితో పాటు కూడా మనకి కొంచెం పొటాషియం కంటెంట్ కానివ్వండి, మెగ్నీషియం, ఇలాంటి మినరల్స్ అనేది కూడా మనకి అధికంగా ఉంటాయి.
మిరియాలు. సో మిరియాల్లో మనకి మంచి ఫ్యాట్స్ ఉంటాయి. సో మిరియాల్లో కూడా మనకి వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఇలాంటితో పాటు కొద్దిగా మనకి మెటబాలిజంని పెంచడానికి కానివ్వండి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ క్రాబ్ పెప్పర్ ఫ్రై అనేది మనము ఇది ఫ్రై రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా ఆయిల్ కంటెంట్ అనేది కొంచెం చూసి తీసుకుంటే సరిపోతుంది. పంజాబీ ఎగ్ మసాలా, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోడిగుడ్డు. సో ఇందాక చెప్పుకున్నట్లుగానే దీంట్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్తో పాటు వైటమిన్ డి ఇవన్నీ లభిస్తాయి. టొమాటో ప్యూరీ. సో టొమాటో ప్యూరీ అనేది కూడా మనకి మంచి ప్యూర్గా లైకోపీన్ అనేది ఉంటుంది. సో ఆ ప్యూరీని ఎప్పుడైతే మనము ఉడకబెడతామో దాంట్లో ఉన్న లైకోపీన్ అనేది మన ఒంటికి పడుతుంది అనమాట. అంతేకాకుండా ఎవరైతే కిడ్నీ స్టోన్స్, గ్యాల్ స్టోన్స్తో బాధపడే వాళ్ళు ఉంటారో ఇలాంటి ప్యూరీస్ అనేది వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో గరం మసాలా. సో గరం మసాలాలో కూడా ఇవన్నీ స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్స్లో యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఒక మంచి టేస్ట్తో పాటు మన థర్మోజెనిక్ ఎఫెక్ట్ అనేది కూడా పెంచుతుంది. సో ఏదైతే ఆహారం తీసుకుంటామో మనం తీసుకున్న ఆహారం కరిగించడానికి కూడా క్యాలరీస్ అనేది బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పంజాబీ ఎగ్ మసాలా అనేది అందరూ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు ఇంకొక చిట్కా. వారానికి 1-2 సార్లు ఆవిరి పట్టినట్టయితే మొహం ఆరోగ్యకరంగా కాంతివంతంగా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.